కూడా నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 83లో అక్టోబర్ 17వ తారీఖున ఎన్టీ రామారావు గారి చేత ఈ కళ్యాణ మండపం ఫౌండేషన్ వేయించడం జరిగింది. అదేవిధంగా అదే రోజు నేను చిత్తూరులో నిర్మించినటువంటి హోటల్ శ్రీదుర్గ ఆయన చేతనే ఓపెన్ చేయించాను. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీకి 1 ఎకరా 4 సెంట్లు భూమి కూడా అప్పటి బోర్డు పాలకవర్గం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత రైతుల దగ్గర ప్రతి టన్నుకు ₹2, మేనేజ్మెంట్ తరపున ₹2 వసూలు చేసి రైతులను జనరల్ బాడీలో ఒప్పించి వాడి దగ్గర ప్రతి టన్నుకు సప్లైకి ₹2 వసూలు చేసి ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. 89లో ఈ ఫ్యాక్టరీ 88-89 సీజన్లో సుమారు ₹6 కోట్ల లాభం సంపాదించింది. ఆ రోజు నేను చైర్మన్గా ఉన్నాను. బోర్డు లేదు, నేను సింగిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మేజర్. నామినేషన్లో ఎన్టీ రామారావు గారు వేశారు. ఆ 1 సంవత్సరమే మాకు ₹6 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నారు. నేను కర్షక పరిషత్లో ఒక మెంబర్గా ఉన్నాను. అప్పుడు ఈ డబ్బంతా ఏం చేయాలో ఎట్లా చేయాలని నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి డిస్కస్ చేసేటప్పుడు ఒక హాస్పిటల్ కడతాము, ఒక రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కడతాము ఈ డబ్బులతో. నేను పీసీ రెడ్డి గారితో మాట్లాడతాను. అపోలో వారి సహకారంతో వాళ్ళ మేనేజ్మెంట్ కింద మనం కొంత కాంట్రిబ్యూషన్ షేర్ క్యాపిటల్ డబ్బు ఇన్వెస్ట్ చేసి కడదామని చెప్పి డిసైడ్ చేసి కట్టమంచి చెరువులో ఒక 2 ఎకరాలు కేటాయించి దాన్ని మొత్తం లెవెల్ చేసి ఎన్టీ రామారావు గారి చేత ఫౌండేషన్ వేయించడం జరిగింది. ఆ రోజు నేను పీసీ రెడ్డి గారు ఇద్దరు పరస్పరం అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు ఈ చిత్తూరు పట్టణానికి మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఆ రోజుల్లోనే ఉంచుండేది. ఈ ఫ్యాక్టరీ కూడా చాలా బాగా రన్ అయ్యింది. దురదృష్టం ఆ 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఎక్కడెక్కడ ఫౌండేషన్స్ వేసి బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ కాకుండా ఉందో అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. అది మా దురదృష్టం అని అనుకోవాలి. చిత్తూరు ప్రజల దురదృష్టం అని మనం అనుకోవాలి. ఆ తర్వాత పాలకవర్గం లేదు. ఆ తర్వాత లాస్ట్ డేస్లో ఎవరో కొంతమందిని నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళకు అవగాహన లేకుండా జూన్ దాకా వాళ్ళ చక్కెర ఫ్యాక్టరీ రన్ చేసి 1% రికవరీతో ఈ ఫ్యాక్టరీ 6 కోట్లు డిపాజిట్ ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసి జీరో బ్యాలెన్స్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ నష్టాల్లోనే కంటిన్యూ అయ్యింది. 2000లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు నేను పోటీ చేసి గెలిచాను. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాను. చంద్రబాబు నాయుడు గారిని నేను నామినేషన్ వేయను, లాస్ట్లో ఉంది, కార్మికులకు బకాయిలు ఉంది, రైతులకు బకాయిలు ఉందంటే వచ్చేది మన ప్రభుత్వమే కదా, నేను ఇస్తాను, మీకు మీరు పోటీ చేయండి అన్నాడు. పోటీ చేసి యునానిమస్గా అందరూ డైరెక్టర్లు యునానిమస్గా గెలవడం జరిగింది. ఆ తర్వాత దీన్ని ఈ పేమెంట్ల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ఈరోజు చూద్దాం రేపు చూద్దాం అంటూ ఆయన దాటేసుకుంటూ వస్తుంటే ముద్దుకృష్ణనాయుడు నన్ను బలవంతం చేసి క్యాండిడేట్గా డిక్లేర్ చేయించాడు. అందుకని ముద్దుకృష్ణనాయుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన పట్టుకొని పోయి 3 దఫాలుగా రైతులకు రావాల్సినటువంటి బకాయిలు అన్నా పైసలు కూడా మొత్తం చెల్లించడం జరిగింది. కార్మికులకు పాపం నేను ఏం చేయలేకుండా పోయినాను. నా సాయశక్తిలో కష్టపడ్డాను. కొంత డబ్బు ఆప్కామ్లో తీసుకొచ్చి కొన్ని నెలలు మాత్రమే జీతం ఇవ్వగలిగాను. ఆ తర్వాత అట్లనే సిక్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసేదానికి అన్నీ పూజలు చేసి అన్నీ రెడీ చేసినప్పుడు కార్మికులు స్ట్రైక్ లేకపోయినప్పుడు ఇది లే ఆఫ్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఆ లే ఆఫ్తో ఈ ఫ్యాక్టరీ మూతపడిందని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కార్మికులకు మాత్రం జీతాలు చెల్లించలేదు. ఏదో అదృష్టం కొద్దీ గత ప్రభుత్వం గొప్ప మనసులో ఏ మనసులో కానీ 31 కోట్లు ఎంప్లాయీస్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేసి వాళ్ళకు సెటిల్ చేసేసారు. కాబట్టి కార్మికులకు కానీ రైతులకు కానీ ఎలాంటి బాకీలు లేవు. కానీ ఆ రోజు ఈ చక్కెర ఫ్యాక్టరీ పెట్టేదానికి ముఖ్య కారణం మా తండ్రి గారు సంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అడిగారు. మా ఇంటికి వచ్చినప్పుడు నాకు 2 పనులు కావాలి చిత్తూరుకి, ఏమేమి అడిగాడు ఆయన. నాకు ఒకటి చక్కెర ఫ్యాక్టరీ కావాలన్నాడు.
నీ పేరుతోనే ఇస్తాను లైసెన్స్ తీసుకోని అన్నారు. నా పేరుతో వద్దు, కోఆపరేటివ్ అయితే రైతుల భాగస్వామి ఉంటే ఈ ఫ్యాక్టరీ బాగుపడుతుంది. నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి గ్రామాల్లో తిరిగి రైతుల దగ్గర షేర్స్ కలెక్ట్ చేస్తాను, ఆ విధంగా డబ్బు నేను కరెక్ట్ పూల్ చేస్తానని చెప్పాడు. కాలేజీ కావాలని అడిగాను. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాలేజీ అడిగితే తిరుపతిలో కాలేజీ ఉంది కదా, అక్కడ పోయి చదువుకోవచ్చు, దగ్గరే కదా అని అన్నారట. అది మనసులో పెట్టుకొని సంజీవ్ గారిని అడిగితే వెంటనే ఆయన డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజీ కూడా ఈరోజు మా తండ్రి గారి పేరుతోనే ఉంది, పీవీకే డిగ్రీ కాలేజ్ అని. అదేవిధంగా ఈరోజు ఇది 90 ఎకరాలు పూల్ చేశారు మా తండ్రి గారు. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా దొడ్డిపల్లి, మురకంపొట్టి చుట్టుపక్కల గ్రామస్తులదే. వాళ్ళు వ్యవసాయం చేసేలేదు, ఖాళీగానే ఉండింది. ఇది అప్పుడు ఎకరా 1000 రూపాయల లెక్కలో సేకరించడం జరిగింది, 90 ఎకరాలు. దీనిలో అప్పట్లో కలెక్టర్ రాజాజీ గారు ఉన్నప్పుడు కొంత ఒక 4 ఎకరాలు ఏమో కోళ్ల ఫారాలు పెట్టుకునే దానికి ఎస్సీలకు వాళ్ళకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు 24-25 ఎకరాలు భూమి కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది. గడిచిన ప్రభుత్వం దీన్ని ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి 31 కోట్లు పేమెంట్ చేసేసి ఏదో కార్యక్రమంలో ఎవరి పేరుతో దీన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో లిక్విడేషన్కు తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ రైతులు కొంతమంది పోయి హైకోర్టులో స్టే తేవడం జరిగింది. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా నేను కూడా పరోక్షంగా చేశానని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు స్టేలో ఉంది. నేను మన జాయింట్ కలెక్టర్ని, ఎంపీ గారిని, ఎమ్మెల్యేని కోరేదేమంటే రైతులకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చారు 64లో. ఈరోజు దీని ప్రాపర్టీ వాల్యూ 400 పోతుందో 500 కోట్లు పోతుందో తెలియదు, కానీ ఇంత డబ్బు గవర్నమెంట్కి వచ్చేటప్పుడు రైతులకు ఆ 100 రూపాయలు అనేది కాకుండా ఏదో కొంత బయా మీడియా రైతులతో ఒక కమిటీ లాగా మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒప్పించి ఏదైనా సెటిల్ చేస్తే తప్పకుండా ఈ ఫ్యాక్టరీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఇక్కడ కార్మికులకు అందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి వీలుంటుందని సవినయంగా మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.